హలో అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇంక ఈరోజైతే మార్నింగ్ అయితే ఇక వంట అయితే చేస్తున్నానండి. బాబు లంచ్ బాక్స్ పెట్టాలి కదా, ఇంకా తన కోసం అయితే లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. ఇంకో చూడండి, పక్కన అయితే బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఇంకా తనకైతే ఇప్పుడు లంచ్ బాక్స్ కర్రీ వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఎగ్ ఫ్రై చేయమన్నాడు. పిల్లలకి ఈ మధ్య వాళ్ళకి నచ్చినవి తీసుకెళ్తున్నారు కదండి లంచ్ బాక్స్. వాళ్ళకి నచ్చినవి ఇంకా మనం చేయకపోతే తినటం కూడా సరిగ్గా తినరు. ఇంకా బాక్స్ వెనక్కి వచ్చింది. ఇంకా అందుకోసమే వాళ్ళు మాకు ఏది కావాలంటే అదే చేయమని అడుగుతున్నారు. ప్రతి ఒక్క పిల్లలు అలాగే చేస్తున్నారులేండి. ఇప్పుడు వాళ్ళకి నచ్చింది చేస్తేనే కడుపు నిండా తింటున్నారు. ఇంకా లంచ్ బాక్స్ అంతా ఫినిష్ చేసుకొని ఖాళీ చేసుకొని వస్తున్నారు. ఏదన్నా నచ్చలేదంటే ఇక బాక్స్లో సగం ఆఫ్ అలానే ఉంటుంది. వాళ్ళకి తినరు, ఏమి లేరు, ఇక అలానే వస్తున్నారు. ఇంకా అందులో మెయిన్ ఇంపార్టెంట్ మా అబ్బాయి అయితే అలాగేనండి. తనకు నచ్చింది అయితే కడుపు నిండా అసలుకి బాక్స్ అయితే మొత్తం ఖాళీ చేసుకొని వస్తాడు. ఇక నచ్చలేదంటే కొంచెం అట్లాగే సగం అటు తిని సగం అలాగే వదిలేసుకొని వస్తాడండి. ఇంకెందుకంటే అందుకు మా బాబు అలా చేస్తాడని చెప్పేసి ఇక తనకు నచ్చింది నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తానండి. ఈ మధ్య నేను ఇంకా కూరలు కూడా అలవాటు చేయాలని చెప్పేసి నేను అలవాటు అయితే చేస్తున్నాను. ఇంకా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అలాగే ఇక తయారవుతారండి. ఇక ఒకేసారి అనుకోకుండా ఇంకా అన్ఎక్స్పెక్ట్గా మనం ఏదన్నా తినిపించాలన్నా వాళ్ళు తినరు. ఇంకా అందుకే చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేయాలండి. ప్రతి ఒక్క కర్రీ అలవాటు చేయాలి. ఇంకా నాన్ వెజ్ కూడా అలవాటు చేయాలండి పిల్లలకి. కొద్దిగా చిన్నప్పటి నుంచి నాకు ఆ విషయం తెలవలేదు. నేను అనుకోవచ్చు మీకు అంత మాత్రం తెలవదా అని. కాకపోతే నాకు అర్థం కాలేదండి. నేను చిన్నప్పటి నుంచి మా బాబుకి అట్లాగే నేనైతే అలవాటు చేయలేదు. ఇక ఇప్పుడు తనకు కూరలు పెడుతుంటే సరిగ్గా తినడో, ఇష్టంగా తినడో, ఏ కర్రీ తను ఇష్టంగా తినడో. కూర ఏదన్నా పెట్టామా దాంట్లో ఉల్లిపాయలు అంటాడు, కరివేపాకులు అవన్నీ తీసేసి కొంచెం లైట్గా ప్లెయిన్ రైస్లా కలిపేసి పెట్టాలండి కర్రీ అయితే. అలా అలవాటు అయిందండి. ఇప్పుడు ఈ మధ్య పిల్లలకి చాలా మందిని చూస్తున్నానండి నేనైతే. ఒట్టిగా కర్రీ అసలు ఎక్కువ కలిపేసుకొని మంట అని లేకుండా కడుపు నిండా తింటున్నారండి ప్రతి ఒక్కళ్ళు. మా బాబాయ్ అయితే అలా కాదు. అసలుకి నేను చాలా పొరపాటు చేశానండి. నేను అలా నేర్పుకున్న పోయేది. కాబట్టి నాకు అర్థం కాక నేను అలా కూరలు అవి ఎక్కువ పెట్టలేదు. నాన్ వెజ్ కూడా ఎక్కువ అలవాటు చేయలేదండి. ఒక కోడిగుడ్డు కొంచెం ఆమ్లెట్ కానీ ఎగ్ ఫ్రై కానీ చేయటం వలన తనకు అలాగ అలవాటు అయిపోయింది. ఇంకా ఇంకా ఇప్పుడు చేద్దామని చెప్పేసి అలవాటు చేసినా కూడా అలవాటు కావట్లేదు. దానికి నచ్చిన కర్రీ అయితేనే కొంచెం ఇష్టంగా తింటాడు. ఇంకా అలాగ అలవాటు చేద్దామని చెప్పేసి ఇక అలవాటు చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా మార్నింగ్ టైంలోనే కూరలు కూడా తయారు చేస్తున్నానండి. అదివరకు ఏం చేసేదానంటే తనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తనకి అయ్యేవరకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టి పంపించేసేదాన్ని. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మాకు కర్రీ చేసుకొని మళ్ళీ రైస్ వండుకునేదండి. అలా చేస్తే తనకి ఇక అలాగే అలవాటు అయిపోతుంది. కూరలు అలవాటు కావట్లేదని ఈ మధ్య ఏం చేస్తున్నానంటే కూరలు కూడా మార్నింగే చేస్తున్నాను. చేసి ఇంకా కొంచెం రైస్ కలిపేసి కూర వేసి కొంచెం రైస్ కలిపేసి కర్రీ రైస్లాగా పెట్టి పంపిస్తున్నానండి. కొంచెం అలవాటు కావాలని. ఇక అందుకే మార్నింగ్ టైంలోనే కూరలే ఇక చేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి, ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రై చేయమని అడిగాడు. ఇంకా ఎగ్ ఫ్రై వద్దులేమ్మా, కోడిగుడ్లు తినకూడదు అంటాడు. నాకు అది చేస్తేనే నేను స్కూల్కి వెళ్తా అంటాడు అని చెప్పేసి ఇక పోనీలే అని చెప్పేసి కోడిగుడ్లు తెప్పించేసి తన కోసం అయితే ఫ్రై అయితే చేస్తున్నానండి. చూడండి, ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందిలేండి. తాలింపు ఇగో పక్కన రైస్ ఉడుకుతుంది కదా, కర్రీ కూడా తాలింపు వేసాను. ఇక చూడండి, కర్రీ కూడా అవుతుంది. ఇంకా ఆయిల్ వేసుకొని బండిలోని ఇంకా తాలింపులు వేసానండి. వేగిన తర్వాత ఇక ఆనియన్స్ వేసాను. ఇంకా చూడండి, నేను ప్రతి ఒక్క కర్రీలోనైతే తాలింపు గింజలు వేస్తానండి. మాకు ఎందుకో ఇక అదొక అలవాటు. ఇక ఏ కూర చేసినా ముందు ఆయిల్లోని ఇక తాలింపు గింజలు వేయటం మాకు అలవాటు అండి. కొంతమంది అలా కాకుండా మామూలుగా నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకులు అవి వేసి ఇక మామూలుగా కూరగాయ ముక్కలు వేసి తాలింపు చేస్తారు. మాకు ఎందుకో ఫస్ట్ నుంచి అలాగ అలవాటు అండి. తాలింపు ఫస్ట్ ఆయిల్ హీట్ అయింది అనుకున్నామంటే తాలింపులు వేస్తాం. తాలింపులు వేగిన తర్వాత అప్పుడు ఇంక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుతామండి. ఇక మేమైతే ఇంక నాకు బాగా తాలింపులు అలవాటు అయిపోయింది ప్రతి ఒక్క కర్రీలోని. ఇంకా తాలింపులు, పచ్చిమిర్చి అని ఇక ఆనియన్స్ ఇవైతే వేసి వేయించుకుంటున్నానండి. ఇక చూడండి, పసుపు అయిపోయిందని చెప్పేసి పసుపు ఒక డబ్బాగా పోసుకున్నాను. వేరే ప్యాకెట్ అయితే తెప్పించే ఇంకా పసుపు అయితే డబ్బాలో పోసుకున్నానండి. ఇంకా ఇదే టైంలో చూడండి, హడవడు అనుకుంటామా, ఈ టైంలో మళ్ళీ ఆయిల్ అయితే అయిపోయిందని చెప్పేసి నూనె ప్యాకెట్ కూడా మళ్ళీ వేరే తెప్పించాను. ఇక అది పోసాను ప్యాకెట్. ఇక చూడండి, అడవడగా నూనె ఒకటి అయిపోయింది, పసుపు ఒకటి అయిపోయాక ఆ ప్యాకెట్లు చింపుకొని అవి పోసుకోవటం, మళ్ళీ టీ కర్రీ చూసుకోవటం ఇంకా కంగారుగా ఉంటుంది కదండి. అసలుకి పొద్దున్నేనేమో మెలకు కొంచెం నైట్ లేటుగా పడుకోవటం వలన పొద్దున్నే మెలకు రాదండి. ఇంకెట్టా లేచాక లేచిన కాడి నుంచి ఇది ఒక హడవడి
చేసుకోవాలి. పిల్లలకి స్కూల్ టైము 8కి అయినా బాధలేదు, 8:30కి అయినా బాధలేదండి, అంత టెన్షన్ అనిపించదు. కాకపోతే ఇక మా అబ్బాయికి అయితే 7:30 కల్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా. 7:30 దాటింది అంటే అసలుకి 7:40కి అలాగా అసలు వ్యాన్ వచ్చేసిందండి. పొద్దున్నే మనం అసలు ఒకసారి లేవని కూడా లేము, సెలవులప్పుడు అలా ఉంటుంది. ఇంకా 7:30 కల్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. 7:40కే బస్సు ఉంటుంది తనకైతే. ఇంకా అందుకే ఇంకా మాకు అడవడుగా ఉంటుంది. ఏంటంటే లేచి చేస్తానే ఉంటే నాకు గంట సేపు అసలుకి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచాక అయిపోతుంటుంది. ఇంకా అడవడికి చేయాలి. అదేమంటే కొంచెం పొద్దున్నే లేవచ్చుగా అనుకోవచ్చులే, కానీ పొద్దున్నేనేమో మెలకు వచ్చి సావదు. ఎందుకంటే మనం కొంచెం లేటుగా పడుకోవటం వలన పొద్దున్నే మెలకు రాదు. ఇంక ఇది ఒక టెన్షన్ అడవడిగా అసలు ఎంత ఉరుకులు బెరుకులుగా ఉంటుందండి మాకైతే. ఈ గంట సేపు కొంచెం కష్టపడినామంటే తర్వాత ఇక బాబు వెళ్ళిన తర్వాత మనకు అంత టెన్షన్ అయితే ఉండదు, ఫ్రీగా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే బాబు కేక్ ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి. ఫైనల్కి అయితే వస్తుంది కర్రీ అయితే. రైస్ కూడా ఫైనల్కి వచ్చిందండి. ఇంకా తనకు లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను. గ్యాస్ ఒక టైప్ వస్తున్నట్టుంది. ఇంకా కళాయిలకు చూడండి, గిన్నెలకి అయితే కొంచెం మసి పెట్టినట్టు అయితే అవుతుందండి. కనిపిస్తుంది కదా మీకు వీడియోలోనే, అట్లాగ నల్లంగా అవుతుంది గిన్నెలు అయితే. ఇంకా అయిపోయే టయానికి గ్యాస్ అలాగ నల్లగా అయిద్దండి. ఇంకా అయిపోద్ది అనుకుంటా ఇంక 2-3 రోజుల్లోనే. చూడండి నల్లగా కనిపిస్తుంది, మసి పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక చూడండి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే ఏగిని, ఇంకా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. పసుపు అయితే ఇందాక వేసాను కదా, ఇంకా కొంచెం తక్కువ అయితే వేస్తాను. ఇంకా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి. ఇది కూడా కొంచెం అడుక్కుపోయింది, తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. స్పూన్ పెట్టి తీస్తే కూడా ఇక అడుక్కి వెళ్ళిపోయింది కదా. ఇంకా దీన్ని అయితే మళ్ళీ ఒక రోజు మిక్సీ పట్టుకోవాలండి. అల్లం వెల్లిపాయలు ఒకసారి మిక్సీ పట్టుకుంటే మళ్ళీ మనకు అంత టెన్షన్ ఉండదు. పొద్దున్నే లంచ్ బాక్సులు చేసుకోవాలనుకున్నా కూడా కర్రీ చేస్తాం కదా, హడావుడి ఉండదు. కొద్దిగా ఒకసారి కొంచెం పట్టుకొని డబ్బా పెట్టుకుంటే ఒక 15 రోజులు, ఒక 20 రోజులు అయితే వస్తుందండి. ఇంకా వచ్చిద్ది, పట్టాలి. రేపు ఎల్లుండో ఇక పట్టేస్తానండి. నేనైతే మిక్సీ పెడతాను అల్లం వెల్లుల్లి పేస్టు. అటు వెళ్ళి కట్టుకుంటా, కొంచెం తప్పు. ఇక చూడండి అన్నం అయితే కొంచెం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుని సిమ్లోనే అది ఉడికిద్దండి. కొంచెం ఎసరు తక్కువగా ఉందని చెప్పేసి కొద్దిగా అయితే ఇక వాటర్ అయితే వేసారు. అదే ఉమ్మగిలిద్ది అనమాట. ఇట్లా సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా అది దాని పని అది అయింది. ఇంకా అన్నం చూడండి కర్రీ కూడా అవుతుంది. ఇంక లంచ్ బాక్స్ అయితే తనకి ఇష్టమైన కర్రీ కదా, కొంచెం ఇష్టంగానే తింటాడండి మా అబ్బాయి అయితే. మరి రేపు నుంచి టిఫిన్ బాక్సులు పెట్టి లంచ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందన్న కదా, ఇక దాన్ని కూడా ఒకసారి పట్టేసుకుంటే ఒక 15 రోజులు 20 రోజులు వచ్చిందండి. ఇంక ఇట్లా స్కూల్స్ లేనప్పుడు హాలిడేస్ ఎప్పుడన్నా అనుకుంటే మనకు అంత కంగారు ఉండదు కాబట్టి అప్పటికప్పుడు నేనైతే ఫ్రెష్గా దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పొద్దున్నే ఆడకూడదు, లంచ్ బాక్సులు పెట్టాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దాన్ని చేయడానికి టైం అయితే కుదరదండి. అందుకే ఇక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే 15 రోజులు 20 రోజులు అయితే వచ్చిందండి. పాడు కాకుండా కొంచెం ఉప్పు పసుపు కలుపుకుంటే ఇంకా ఒక 20 రోజులైనా వచ్చిద్ది. దాన్ని అయితే మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పాడు కాకుండా ఒక 10 రోజులు 20 రోజులు అయితే వచ్చిందండి, టెన్షన్ లేకుండా. చూడండి ఇంకా అన్నం అవుతుంది కదా. ఈరోజు అయితే నేను టిఫిన్కి వచ్చేసి మా బాబుకి ఈరోజు టిఫిన్కి వచ్చేసి నేనైతే పులిహోర తాలింపు అన్నంలాగా అయితే చేద్దామని చెప్పేసి ఇక రోజు ఇడ్లీ అవుతుందండి. వరుసన 4-5 రోజుల నుంచి ఇడ్లీ అవుతుంది. ఈ రోజు అయితే కొంచెం మారుద్దామని చెప్పేసి ఇక రైస్ అయితే ఇక ఎక్కువగా పెట్టాను. పులిహోర అయితే చేస్తాను, తాలింపు అన్నంలాగా అయితే చేస్తానండి. ఇక నిమ్మకాయ పులిహోర చేద్దామన్నా టైం లేదు, చింతపండు పులిహోరలా చేద్దామని అయితే టైం లేదు. మామూలుగా ఇక ఆనియన్స్, పల్లీలు, తాలింపులు ఇవన్నీ వేసి కరివేపాకు చేస్తాం కదా మామూలుగా తాలింపు అన్నంలాగా. నైట్ మిగిలిన అన్నం తాలింపు అన్నంలాగా చేసుకుంటాం కదండి ఎక్కువగా. ఇక అలాగే ఇప్పుడైతే నేను నైట్ మిగిలిన అన్నం చేస్తామండి ఎక్కువగా. కాకపోతే ఇప్పుడు బాబుకు పెట్టాలి కదా, టిఫిన్ పెట్టాలి కదా. ఇక టిఫిన్ ఇంటికాడ తినడానికి కుదరట్లేదు తనకి స్కూల్కే పెట్టి పంపిస్తున్నాను. ఇంకా అదేంటంటే ఇంకా నైట్ అన్నం బాగోదు కదా, అందుకే వేడి అన్నం అయితే వండానండి. ఇక వేడి అన్నం అయితే పెట్టేస్తాను తనకి, అందుకే వేడి అన్నం ఎక్కువగా వండే.
ఇక వేడన్నం అయితే పులిహోరలో కలిపేస్తానండి. ఇక నేనైతే చూడండి తాలింపులు అవన్నీ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసాను కదా, ఆనియన్స్ కరివేపాకు వేసాను, ఆయిల్ వేసాను, వేగుతున్నాయి. ఇక తాలింపులు కూడా వేసానండి. తాలింపులు కూడా వేగితే 2, 3 ఎండుమిర్చి వేస్తాను. ఎండుమిర్చి బాగుంటుందండి. అట్లాగా కొరుక్కొని ఇట్లాగా అన్నం తినేటప్పుడు ముద్దగా కొరుక్కొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రై అవుతాయి కదా, చాలా బాగుంటుందండి. ఇంకా చూడండి ఎండుమిర్చి కూడా వేసా కదా. బాబుకి ఎత్తుకట్టని కుదరట్లేదని చెప్పేసి నేనైతే స్కూల్గా పెట్టి పంపిస్తున్నాను. చూడండి ఇక మాకైతే మధ్యాహ్నం వచ్చేసి వంకాయ కర్రీ అయితే చేస్తానండి. చెట్లు కొన్ని వంకాయలు అయితే కట్ చేసాము, కోసాను. ఇక టమాటాలు అయితే వేసి చేస్తాను వంకాయ. చూడండి తాలింపు అయితే ఎగుతుంది. కొంచెం ఉప్పు అయితే వేసుకుంటానండి. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఎగుతాయి కదా, ఉప్పు అయితే వేసుకుంటాను. ఒకసారి మా బాబు రెడీ అవుతుండే లేదన్నట్టయితే వెళ్ళానండి. వాళ్ళ చూపు అయితే చూసి గడుగు రెడీ అవ్వమని చెప్పొద్దని చెప్పేసి నేనట్టయితే వెళ్ళానుగా. ఒక అయితే మగ్గుతా ఉన్నాయి. సిమ్లోనే పెట్టాను కదా, ఇక మాడవలేండి. ఇక సిమ్లోనే పెట్టాను కాబట్టి ఇక అవి ఎగుతూ ఉంటాయి. ఇక వచ్చాను. అందులోనైతే కొంచెం పసుపు కూడా వేసుకుంటా. ఉప్పు వేసుకున్నాను కదా, పసుపు వేసుకుంటే ఆనియన్స్ అయితే ఎగుతున్నాయండి ఎగ్ ఫ్రైకి. ఇదైతే పులిహోరకి వచ్చేసి ఉప్పు వేసాను కదా, పసుపు కూడా వేసుకుంటున్నా. తాలింపులు ఎగుతాయి కదా, ఉప్పు పసుపు ఇంకా ఆనియన్స్ ఎగుతాయి కదా బాగా. ఇంకా వేసాను ఉప్పు అయితే పసుపు కూడా పసుపు తగినంత వేసుకున్నాను. చూడండి ఆనియన్స్ వేగినాయి కదా. ఇంకా కోడిగుడ్లు అయితే 2 తెప్పించానండి ఇక తన వరకు. ఇక కోడిగుడ్లు అయితే కొట్టిపోసుకుంటా. ఇప్పుడు మా బాబు కొంచెం చేస్తున్నాను కదా, 3-4 చిన్న ఉల్లిపాయలు తీసుకొని చేస్తున్నాను. ఇంకా కట్ చేసి ఇక ఇప్పుడు తనకు లంచ్ బాక్స్ పెట్టగా మిగిలిన కర్రీ అయితే తనకు ఉంచేస్తాను సాయంత్రానికి. ఇంకా ఇప్పుడు ఎగ్ ఫ్రై చేశాను కదా, తనకు ఇష్టమైన కర్రీ. మధ్యాహ్నం తింటాడు కదా ఇష్టంగా. మళ్ళీ వచ్చాక మమ్మీ నాకు నైట్కి ఉంది ఎగ్ ఫ్రై అని అడుగుతాడు. అందుకే తన కోసం నేను ఎగ్ ఫ్రై అట్లాగా మిగిలిన మేమైతే వేసుకోకుండా తినకుండా ఇక తనకైతే అలానే ఉంచేస్తామండి మేమైతే. ఇంకా అదైతే తనకు అలానే ఉంచుతా. ఇక మిగిలిన కర్రీ అయితే మా బాబుకి అయితే గిన్నెలో పెట్టి అలానే ఉంచుతానండి. ఇక తన సాయంత్రం ఇష్టంగా తనైతే ఇక వేడివేడిగా అన్నం వండి కొంచెం పెట్టామనుకోండి తను ఇష్టంగా తింటాడు. ఇక తంట్లో నంచుకోవడానికి అది ఇది ఏమి ఉండదు. మామూలుగా ఏదైనా కర్రీ రైస్ అయినప్పుడు ఏంటంటే నంచుకోవడానికి అయితే తనకి ఏదో ఒకటి కావాలి. ఎలాంటి ఎగ్ ఫ్రై వాటిల్లోనైతే ఇక నంచుకోవడానికి అయితే ఏం అవసరం ఉండదు. ఇక మామూలుగా ఇక అలాగా కర్రీ వేసి కలిపిస్తే వేడి వేడి రైస్ ఇక తనైతే తినేస్తాడు. ఇంకా చూడండి రైస్ అయితే అయింది కదా. తనకు ముందు బాక్స్ పెట్టేస్తే అన్నం అయితే వేడారుతుంటుంది అని చెప్పేసి తనకైతే లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నానండి. అన్నం కట్టి అలా ఉంచామనుకో ఇక వేడారిద్ది, కొంచెం టెన్షన్ ఉండదు. ఇంక పక్కన పెట్టేశాక కర్రీ ఉంటుంది కదా, కర్రీ అయిపోయినామంటే ఇంక మళ్ళీ అమ్మటనే కర్రీ వేయొచ్చు. అప్పటికప్పుడు మళ్ళీ అన్నం పెట్టి కూర పెట్టి కొంచెం అడవడిగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇక అన్నం కట్టి ఆడబెట్టిన. కూర అయిన తర్వాత కూర కూడా వేస్తాను. అన్నం పెట్టాను కదా, ఇక వేడారిద్దిలే అని చెప్పేసి పక్కన అయితే పెట్టానండి. కూర చూడండి నేనైతే కోడిగుడ్లు కొడతాను కదా, కొట్టి పోస్తాను కదా ఉల్లిపాయలలోనే నేనైతే కదిపించనండి. కలుపుకుండా అలాగ 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసి ఇక నా పని నేను చేసుకుంటా. అవి మంటకి ఇంకా గ్యాస్ మంటకి ఏంటంటే మొత్తం సెట్ అవుతుంది కదా, సెట్ అయ్యాక అది చిదురు కాకుండా మామూలుగా అప్పుడు కలుపుకుంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తుంది. ఇక మనకు అంత టెన్షన్ లేకుండా బాగుంటుంది.
చిరాగ్గా నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఇంకా అప్పటికప్పుడు కోడిగుడ్లు కొట్టిపోసినప్పుడు ఏం చేస్తామంటే ఇక కదిలేస్తాం కదా మనం, అటు ఇటు కదిపిచ్చేసి ఇంకా చిరాగ్గా నీసు వాసన వచ్చినట్టు అంతా చిదురు అయిపోయి అంత బాగోదండి. అందుకే ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు అట్లా కోడిగుడ్లు కొట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని పక్కన అట్లాగుంటే సెట్ అయినప్పుడు కలుపుకుంటే పెద్ద పెద్ద ముక్కలుగా చాలా బాగుంటుంది. ఓకేనా, మరి ఇంకా కలుపుకుంటున్నా. ఒకసారి అయితే కలిపాను. ఇంకొచ్చేసి మంచినీళ్ళు అయితే పోసానండి బాబుకి. చూడండి, ఆనియన్స్ అయితే వేగినాయి కదా. ఇంకా తాలింపు అన్నానికి తాలింపులోనైతే రైస్ అయితే వేస్తున్నానండి నేనైతే. వేడి వేడి అన్నం కదా తాలింపు రైస్కి బాగుంటుంది. వేడన్నమే కలుపుతున్నానండి తాలింపు అన్నానికి. ఒకసారి చింతపండు ఒకసారి కొంచెం ఉడకబెట్టుకొని పెట్టుకుంటే ఇక మనకి అంత ప్రాబ్లం ఉండకుండా ఉంటుందండి. ఎప్పుడన్నా మనం చింతపండు పులిహోర చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఒకసారి చింతపండు నానబెట్టి ఒక డబ్బాలోని ఉడకబెట్టి ఒక డబ్బాలో సేవ్ చేయాలండి. ఈసారి అయితే నేను అట్లా పెట్టేస్తే మనకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు చింతపండు పులిహోర చేసుకోవడానికి కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చింతపండు పులిహోర అయితే. చూడండి, కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. పులిహోర అయితే కలుపుకుంటున్నానండి. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా దీన్ని కూడా గ్యాస్ అయితే ఆపేస్తాను, సిమ్లో పెట్టా కొంచెం మగ్గిద్దని. కారం అయితే తక్కువగా వేస్తానులేండి, ఇంకా ఎందుకంటే దాన్ని ఎక్కువ తిండ కారం. ఇంకా అందుకోసం నేనైతే కొంచెం లైట్గా అరస్పూర్ అయితే చెంచా కొంచెం లైట్గా వేస్తాను. అప్పుడు కర్రీ మంట లేకుండా బాగుంటుంది. పిల్లల నోటికి కొంచెం మంట లేకుండా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. అదే కొంచెం కర్రీ ఎక్కువగా వేస్తే మంటగా ఉండి తినరు వాళ్ళు. ఇష్టమైన కర్రీ కూడా కడుపు నిండి తినలేరండి. అందుకోసం నేను కొంచెం వేస్తాను. ఇప్పుడు పిల్లలు అయితే కారం అనుకోండి ఏం ఆలోచించట్లేదండి. పిల్లలకు కూడా కారం బాగా అలవాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క పేరెంట్స్ ఇంట్లో తల్లిదండ్రులు కారం కూడా అలవాటు చేస్తున్నారండి. అలా అలవాటు చేస్తేనే చాలా మంచిదండి. ఇంకా పిల్లలు కారం మనకు తగలాల. కారం తగలకపోతే ఏం హుషారు ఉంటుందండి ఒంటికి, బాడీకి. కారం తగులుతుంటేనే కొంచెం హెల్తీగా ఉంటారు పిల్లలు అయితే, హుషారుగా. నేనైతే కొంచెం అంతగా లేకుండా తినని చెప్పేసి తగ్గిస్తాను. కొంతమంది కారం అసలు ఎంత ఇష్టంగా కడుపు నిండా తింటున్నారండి పిల్లలు అయితే. ఇంక నాకు మా అబ్బాయిని చూస్తే ఒకసారి కోపం వచ్చింది. ఇంకెంత అలవాటు చేద్దామని తను కారం తినే అన్నమైన వదిలేస్తారండి మంట పుట్టి. కొంచెం వేసాను కదా. ఇక చూడండి, పులిహోర అయితే కలుపుకుంటున్నా. ఇక టిఫిన్కి అయితే పెట్టేస్తాను తనకి. టిఫిన్ బాక్స్లో పెట్టి కొంచెం స్పూన్ వేసిస్తే స్కూల్కి వెళ్ళి తింటారండి. కొంచెం 7:30కి కదా పిల్లలు వెళ్ళిపోయేది. అక్కడ స్కూల్లోని టిఫిన్ టైం బ్రేక్ ఉంటుందండి. 8కో సంథింగ్ 8:30కో ఉంటుందండి సంథింగ్, నాకైతే తెలియదు. ఇంకా అప్పుడు పిల్లలందరూ పొద్దున్న మార్నింగ్ టైంలో 7:30కి వెళ్ళిన వాళ్ళందరూ ఇక అప్పుడు తినేస్తారు. అక్కడ చూడండి, తాలింపు అన్నం భలే ఉందండి. కలర్ఫుల్గా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ తాలింపు అన్నం పులుపు ఉండదు, ఇక అట్లా ఏం ఉండదండి. తాలింపు అన్నమే కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపులు, ఇంకా పల్లీలే కదా వేసేది. చప్పగానే అదొక రకం టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర పుల్లగా ఉంటుంది, చింతపండు పులిహోర పుల్లగా ఉంటుంది కదా, ఇది అలా ఉండదు, చప్పగా బాగుంటుందండి. ఇంకా చూడండి, కర్రీ కూడా బాగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇక మా బాబుకి అయితే పెట్టేస్తున్నాను. తనకి ఇది పెట్టేసాక కొంచెం ఎక్కువ పెట్టినా కూడా కడుపు నిండా తింటాడండి. కర్రీ అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇక మిగిలిన కర్రీ అయితే అబ్బాయికి ఇంకా సాయంత్రం వచ్చినప్పుడు బాబుకి అయితే అలా ఉంచేస్తాను దాన్ని అయితే. చూడండి, అన్నం అయితే ఎలా కట్టాను కదా. ఇంకా కూర కూడా కొంచెం వేస్తే వేసి మూత పెట్టేస్తే లంచ్ బాక్స్ పని అయితే అయిపోద్ది.
ఈ బాక్స్ నేను టిఫిన్ కోసం తీసుకున్నానండి. టిఫిన్ కోసం తీసుకుంటే తను ఏంటంటే నాకు ఇందులో లంచ్ పెట్టి అని చెప్పేసి లంచ్ పెట్టించుకొని ఇంకా లంచ్ బాక్స్ లాగా పెట్టించుకొని వెళ్తానండి స్కూల్కి అయితే. నేను దీన్ని అయితే మామూలుగా ఏంటంటే తనకి టిఫిన్ బాక్స్ లాగా ఉంటుందని తీసుకున్నానండి. చూడండి, పులిహోర అయితే పెట్టేసి స్పూన్ అయితే ఒకటి వేస్తాను. చట్నీ పెట్టే పని లేదు కాబట్టి చట్నీ బాక్స్ అయితే పెట్టట్లేదండి. చట్నీ పెట్టే పని అయితే మామూలుగా చట్నీ అయితే వేస్తా. బండి మీద పెట్టినా ఇంకో లంచ్ బాక్స్ ఎక్స్ట్రా చేసి పెట్టాను దీనికి. ఇగో ఇది ఇప్పుడు టిఫిన్కి ఓకేనా. స్పూన్ వేస్తున్నా ఇందులోని. చట్నీ కాదు కదా ఇవాళ, అన్నం కదా పులిహార కదా. ఇగో స్పూన్ ఓకేనా. టిఫిన్ అయితే పెట్టించాను. టిఫిన్ లంచ్ రెండు రెడీ అయిపోయినాయి. చూసారు కదా, టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ రెండు ప్రిపేర్ అయితే అయిపోయినాయి అండి. రెండు కట్టేసాను. ఇక తనకి ఇంకా పెట్టేస్తే బ్యాగ్లో తన పని అయితే అయిపోద్ది. ఇంకా లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్, స్పూను, కర్చీపు, నాప్కిన్ ఇక అవన్నీ పెట్టేస్తాను. రెడీ అయితే అయ్యింది. మా బాబు అయితే చూడండి లంచ్ బాక్స్ అయితే పెట్టానండి. పాపం తనకు 2 స్పూన్లైనా పెడదామని చెప్పేసి 2 స్పూన్లు పెడతారా అని అంటే వచ్చాడు, తింటున్నాడు. పెట్టు మమ్మీ అన్నాడని చెప్పేసి పెడతాను. కరెక్ట్గా 3 స్పూన్సే తినడండి. టైం అవుతుంది డాడీ రా అని చెప్పేసి పిలుస్తుంటే కంగారుగా వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్గా రెండు పెట్టాను కాదు, ఇంకోటి పెట్టాను, వెళ్ళిపోతా ఉన్నాడు. అలాగా నేను మంచినీళ్ళు తాగని చెప్పేసి ఇక మంచినీళ్ళు కొన్ని ఇస్తే తాగేసి వెళ్ళిపోయాడు. తాడవాళ్ళు తినిపిస్తే మొత్తం కింద పోతుంది. నేను ఊడుస్తానులే అమ్మ, ఇదంతా తర్వాత నేను ఊడుచుకుంటాను అని చెప్పేసి కంగారు పడమా, నేను ఊడిసి తీసేస్తానులే అని చెప్పేసి అంటే సరేలే మమ్మీ అనుకుంటా ఇక అట్లాగే వెళ్ళిపోతున్నాడు తినుకుంటా. ఇక నేను మంచినీళ్ళు తాగినాను, గొంతులో ఉంటుంది కదా, అలాగ మంచినీళ్ళు తాగకపోతే మళ్ళీ వాంతులు చేసుకుంటాడేమని చెప్పేసి మంచినీళ్ళు తాగమ్మా అంటే ఇక మంచినీళ్ళు అయితే తాగుతుండే. ఇక తాగి ఇక లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. డాడీ కూడా బాక్స్ అన్ని బ్యాగ్ అన్ని బండి రెడీగా ఉంచారు. ఇక ఎక్కేసి వెళ్తాడు. చూడండి జాగ్రత్తగా చిన్నగా వ్యాన్లో కూర్చున్నప్పుడు ఓకేనా. పాపం 7:30కే వెళ్ళాలండి. వెళ్ళేంత పొద్దున్నే వెళ్ళాలండి. ఇంకా చలికాలం చాలా ఇబ్బంది అండి పాపం పిల్లలకి. ఎంత వెళ్తున్నాడు ఇక తనైతే. ఓకే తనైతే వెళ్ళాడు. ఇక నేను బ్రష్ చేసుకొని ఇక నేను కూడా టిఫిన్ తినేయాలండి. మా సార్కి పెట్టేసి ఇక తను కూడా స్నానం చేసుకొని వెళ్ళాలి కదా, ఇక తనకే పెట్టేస్తాను. ఇక ఆయన వెళ్ళిన తర్వాత నేను బ్రష్ చేసుకొని ఇక నేను కూడా టిఫిన్ అయితే తినేస్తాను. చూడండి పనులు జనం అందరూ పనులకి వెళ్ళిపోయారు. ఇళ్ళకాడైతే ఎవ్వరు లేరు. 8:30కి వెళ్ళిపోతారు అందరు పనులకి. 7:30కి 8కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంచెం మిరపదోటలు కదా. చూడండి వంకాయ చెట్లకి వంకాయలు అయితే కోసాను. ఇంక ఇవి టమాటా వేసి నేనైతే మా లంచ్కి అయితే ఈ వంకాయ టమాటా కర్రీ అయితే చేయాలి. ఇంకా చూడండి లేతగా ఫ్రెష్గా భలే ఉన్నాయండి వంకాయలు అయితే. చూడండి మా చెట్లు ఇంట్లో పండించినాయి కదా, మందులు ఏవి లేవు, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవైతే టమాటా వేసి కర్రీ అయితే. ఇంక ఈ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తే ఇక పని అయితే అయిపోద్ది కదా. ఇంకా కర్రీ ప్రాసెస్ చూసుకుంటే ఈ కర్రీ వండే టయానికి ఇంకా ఈ బట్టల పని కూడా ఇద్దండి. ఓకేనా మరి. బట్టలు అయితే మిషన్లో వేస్తున్నాను.
ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతి ఉదిగుతుంటే అస్సలు రావట్లేదండి. ఇంక పక్కన పెట్టేసి ఇక తీసి జిప్ అవన్నీ ఇక వాషింగ్ మిషన్ మూత డోర్ అవి తీసి ఇక బట్టలు ఇక మళ్ళీ ఫోన్ ఆన్ చేసుకున్నా. ఇక బట్టలు అయితే వేసి ఇక బ్రష్ చేసుకొని నేను తినేస్తాను. పెందలాడేస్తున్నానండి ఈ మధ్య బట్టలు కూడా పెందలాడేస్తాను వాషింగ్ మిషన్లోనే. అది వరకు కొంచెం లేట్ అయ్యాక బట్టలన్నీ అయ్యి ఆరేసాక 12-12:30 అయితే అవుతుందని చెప్పేసి ఈసారి అయితే 9ంటికే వేసేస్తున్నానండి. ఇంకెటోళ్ళకి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన వెంటనే 9ంటికల్లా ఏం చేస్తున్నానంటే నేను బట్టలు వేసి ఇక నేను మొహం కడుక్కొని నేను టిఫిన్ అయితే నేను తినేస్తున్నానండి. ఇక చూడండి బట్టలు అయితే వేసాను కదా. ఎట్టు పడితే అట్ట మడతలు వేస్తుంటాం కదా, ఇక దులిపి వాషింగ్ మిషన్లో నీట్గా మడతలన్నీ తీసేస్తాను. ఒక చేతితోనే కదా, ఒక చేతితో అయితే ఫోన్ పట్టుకున్నా, ఒక చేతితో తీయటం అయ్యా కొంచెం లేట్గా అవుతుంది. ఇట్లా మడతలు తీయటం కొంచెం లేట్ అయితే అవుతుంది. లిక్విడ్ అయిపోతే ప్యాకెట్ అయితే తెప్పించారండి, కొత్త ప్యాకెట్. ఇది బాగుంటుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక ఎక్కువే మామూలుగా బట్టలను బట్టి నేను వేస్తానండి. కొన్ని బట్టలు ఎక్కువగా ఉంటే ఎక్కువగానే వేస్తాను. ఇంక లిక్విడ్ వేసాను కదా, మూత అయితే పెట్టేస్తాను. టైం వచ్చేసి ఇప్పుడు చూసారు కదా, ఇంకా ఇవన్నీ వేసాను, లిక్విడ్ వేసి మూత అయితే పెట్టేస్తానండి. ఇంకేమైనా ఏమైనా చూసానండి బట్టలు, ఇంకా అడుగున ఉంటుంటాయి కదా, అక్కడ ఒకటి ఉంటాయి, ఏమైనా అయితే చూసాను. ఇక ఏమీ లేవు. ఇక మొత్తానికి మూత అయితే వేసి ఇక స్విచ్ చేసుకొని ఒకసారి మోటార్ చూసుకుంటే నీళ్ళు నీళ్ళేందని ఒకసారి మోటార్ వేసుకుంటే ఒక 5 నిమిషాలు, ఇక గంట అయితే పట్టిద్దండి. ఇక గంట లోపలని ఇక కూర అయితే వండేసుకొని గిన్నెలు అవి ఉంటే రుద్దేసుకుంటే పని అయితే అయిపోద్ది. ఇక చూడండి మిషన్ అయితే ఆన్ చేశాను కదా, ఇక బట్టల పని అయితే ఇంకొక గంట అయితే పట్టిద్ది. లిక్విడ్ అయితే ఈ డబ్బాలో పోస్తారు. వాటర్ అయితే ఆన్ చేసుకుంటున్నా, వాళ్ళు తిప్పిందా లేదని చూసుకుంటున్నా.
మిషన్ ఆన్ అయినప్పుడు వాటర్ అయితే ట్యాంక్లోనే ఉండాలండి ఎక్కువ, లేకపోతే మిషన్ ఉంటుంది కదా, మిషన్ అయితే స్ట్రక్ అయిపోద్ది. అందుకోసం నేను ఎప్పుడైనా మిషన్ ఆన్ చేసుకున్నామంటే నీళ్ళు ఉంటే ఉండయో లేవని చెప్పేసి ఒక 5 నిమిషాలు అయితే మోటార్ అయితే ఆన్ చేసుకుంటా. ఇక నేనైతే ఇక బ్రష్ చేసుకొని ఇక టిఫిన్ అయితే తినేస్తానండి. టైం వచ్చేసి 9 అయితే దాటుతుంది. గంట అయితే పట్టిద్ది. ఇక చూడండి, ఒకసారి జ్యూస్ వచ్చి ఇప్పుడే కదా ఆన్ చేసింది, కరెక్ట్గా గంట అయితే పట్టిద్ది. అది చూడండి, కొంచెం పులిహోర గిన్నె నాకైతే సరిపోద్ది. ఇది నేను తినేసి ఇక తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూస్తాను. ఇక మళ్ళీ వంకాయలు కట్ చేసుకొని టమాటాలు కట్ చేసుకొని మళ్ళీ కర్రీ చేసాక ఇంకా సరిపోద్దండి టైం. మా బాబుకి కర్రీ అయితే కొంచెం మిగిలింది కదా, చూడండి ఎగ్ ఫ్రై. ఇక తనకి ఇది ఉంచేస్తాను, సాయంత్రం అయితే తనకి సరిపోద్ది. ఇంకా ఇక నేను తినాలండి, పాప నేను తింటే మళ్ళీ అయిపోద్ది కదా, మేము ఎవరు తిన్నా ఇక తనకి మళ్ళీ అడుగుతాడని చెప్పేసి ఇదైతే మా బాబుకు పెట్టేస్తాను. ఇక అలాగా ఇంకా చూడండి, అన్నం అయితే మా సరిపోద్ది. మధ్యాహ్నం కూడా వండే పని లేదు, ఒక కూరే వండుతాను, వంకాయ టమాటా కర్రీ. ఇంకా రైస్ అయితే పెట్టే పని లేదు. ఓకేనా మరి, బాయ్.